వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్లో కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్లో ఉండే జగన్ హైదరాబాద్ వెళ్తే, అది కూడా ఒక కోర్టుకు హాజరైతే ఏ స్థాయిలో ప్రజలు వస్తారు ఆదరణ. ఇక్కడంటే డబ్బులు ఇచ్చి వచ్చారు, లేదంటే ఒక్కొక్కరికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకొచ్చారు అన్నారు. కానీ తెలంగాణ, అది కూడా హైదరాబాద్లో ఆ స్థాయిలో రావడం అంటే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోయిన సందర్భం ఏర్పడింది. ఎందుకు? నిజంగా మొబిలైజ్ చేశారా, లేదంటే జగన్ అంటే క్రేజ్ తగ్గలేదని అక్కడ ఆ ప్రాంత వాసులు కూడా నిరూపించారు. మరొక అంశం, మావోయిస్టుల అలజడి మొత్తం దేశాన్ని ఒక కుదిపేస్తోంది. ఆపరేషన్ కగర్ మార్చి నెలాఖరులోపు మొత్తం తుడిచేస్తారా కంప్లీట్ గా? ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తారా? అమిత్ షా చెప్పినట్టు ఏం జరగబోతోంది? అలాగే ఈ కార్ రేస్ కు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? అక్కడ కూడా చాలా హాట్ గా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, మామూలుగా జగన్ బయటికి వెళ్ళడం, లేదంటే పరామర్శలకు వెళ్ళడం, అప్పుడు జనం రావడం, ఇవన్నీ చూసాం. అది మన ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వరకు. కానీ హైదరాబాద్ లో కూడా ఆ పరిస్థితి అంటే నిజంగా మొబిలైజ్ చేస్తున్నారా? అంటే జగన్ ఆ క్రేజ్ చూపించుకుంటున్నారా, లేదంటే నిజంగా ఆ క్రేజ్ వస్తుందా? అంటే ఆ సక్సెస్ క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వాలి, లోకేష్ గారికి ఇవ్వాలి. మధ్యలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వల్లనే అవుతుంది ఆ సక్సెస్. ఎందుకంటే బేసిక్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి తెలంగాణ రాజకీయానికి ఒక తేడా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో అక్కడ ఏదైనా గొడవలు జరిగిన పల్లె ప్రాంతాల్లో వాళ్ళు ఆ రాష్ట్రం వదిలి పారిపోరు, వాళ్ళు ఎక్కడికి పారిపోరు. అయితే హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటారు, ఉపాధి పొందుతారు, లేకపోతే విదేశాలకు ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తారు. కానీ ఊళ్ళల్లో ఎక్కడికి మళ్ళీ ఘర్షణ వాతావరణం అక్కడ లేదు, గొడవల వాతావరణం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లేకపోతే టీడీపీ, కాంగ్రెస్ ఉన్న రోజుల్లోనైనా ఒకళ్ళ మీద ఒక దొంగ కేసులు పెట్టుకోవడం, అక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనతో పోల్చుకుంటే ఫెయిర్ గా మాట్లాడుకుంటారు, నిజాయితీగా మాట్లాడుకుంటారు. తెలంగాణ ప్రజలు కూడా అతి దీన్ని అంగీకరించరు. అంటే అతి అహంకార ధోరణి, ఆధిపత్య ధోరణి, తప్పుడు అంశాలని యాక్సెప్ట్ చేయరక. మనకేమనిపిస్తుంది అంటే కేసీఆర్ మమ్మల్ని తిట్టినప్పుడు, మనల్ని ఆంధ్ర వాళ్ళని తిట్టినప్పుడు అంటే వాళ్ళ మనసులో ఉంది అదంతా. అదే కేసీఆర్ మాట్లాడాడు. వాళ్ళ దృష్టిలో ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నీళ్లు దోచుకుని వాళ్ళని నష్టపరుస్తున్నారు. మనం కాదని ఏమైనా ప్రూవ్ చేసామా? మన నాయకులు కూడా అవునని చెప్పారు కదా. రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నప్పుడు అంతే కదా. అది సంగతి పక్కన పెట్టండి. తెలంగాణ విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి పంట ఎంత, ఇప్పుడు అక్కడ పంట ఎంత? మనకి రెండింతలు పండుతుంది. ఎట్ట సాధ్యమైంది అది? తెలంగాణ ఏర్పాటు వల్ల కదా. అంతకుముందు ఏమన్నా మనం ఆడవాళ్ళకి తిండికి కూడా గతి ఉండదు మనం లేకపోతే, నీళ్ళకి గతి ఉండదు మనం లేకపోతే కరెంటుకి గతి ఉండదు, వాళ్ళందరూ బీహార్కి మళ్ళీ దారుణంగా తయారైపోతారని మనం శాపనార్థాలు పెట్టాం. ఇవన్నీ అబద్ధం అని అక్కడ వాళ్ళు నిరూపించారు కదా. అంటే మనం ఎంత అబద్ధాలు చెప్పాం? వాళ్ళు నిజాయితీగా చెప్పిందని మనం అబద్ధం అనుకున్నాం. మన నాయకులు చెప్పిన మాటలు మనకి తెలియదు కదా ఆ రోజున. మన నాయకులు చెప్పింది వినేసేసి వాళ్ళ బతుకులు నాశనం అయిపోయినట్టే, వాళ్ళ జీవితం లేదు అన్న చివరి తీరా చూస్తే ఇప్పుడు మన జీవితాలు ఏందనేది ఎత్తుక్కుంటున్నాం. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. వాళ్ళ దగ్గర నీళ్లు ఇప్పుడు సక్రమంగా వాడుతున్నారు. లైక్ భగీరథాలు వచ్చినాయా, లేకపోతే కాకతీయాలు వచ్చినాయా, నీళ్ళని భూగర్భ జలాలు పెంచుకున్నారు, చక్కగా పంటలు పెంచుకుంటున్నారు. ఇవాళ మన దగ్గర వచ్చే బియ్యం పంటకి 3 రెట్లు అక్కడ పండుతుంది, 3 రెట్లు. అలాగే ఇక్కడ రానటువంటి గిట్టుబాటు ధరలు అక్కడ వచ్చినాయి. అక్కడ సన్న బియ్యం అన్నం తింటున్నారు. మనం ఎదవరకు ఏదో మనం నేర్పామని సొల్లి చెప్పాం, కానీ అక్కడ వాళ్ళు సన్న బియ్యం ఇవాళ తింటున్నారు. తెలంగాణ వచ్చాక తింటున్నారు, అంతకుముందు దుడ్డు బియ్యే తిన్నారు. అంటే ఏంటి? వాళ్ళ ఇది మనం తిన్నాం. అది పక్కన పెడితే మన దగ్గర పల్లె ప్రాంతాల్లో ఏంటి, ఇవాళ వీడు వైసీపీలో ఉన్నాడు, అక్కడ మనకి తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి వచ్చింది. రాగానే ఏం చేస్తున్నాం? వైసీపీ వాడితో ఎవరితోనో గొడవ పడతాడు తెలుగుదేశం వాడు. గొడవ పడగానే ఆ ఊళ్ళో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ కొడుకులు, కూతుర్లు అందరి పేర్లు పెట్టి పారేస్తారు. వందల సంఖ్యలో పెట్టేస్తున్నారు. వాళ్ళు ఆ ఊళ్ళో లేకపోయినా పెట్టేస్తున్నారు, ఆ టైంలో లేకపోయినా పెట్టేస్తారు. ఇక వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి నిరూపించుకున్నప్పుడు ఎన్నేళ్ళు పడుతుంది? అక్కడ ఏదన్నా టీడీపీ మీటింగ్ జరుగుతుందంటే వైసీపీ వాడు ఉండాలంటే భయపడాల్సి వస్తుంది. ఇక ఈ దరిద్రం కంటే ఊళ్ళల్లో ఉండటం కంటే హైదరాబాద్ పోయి బతకడం బెటర్ అన్నటువంటి రూట్లోకి వచ్చేసారు. అందుకని హైదరాబాద్ లో విపరీతంగా ఉంటున్నారు. ఇంతకు ముందు జగన్ ఉన్న టైంలో తెలుగుదేశం వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు. ఈ ఇంపాక్ట్ ఏమవుతుంది అలాంటి టైంలో? అంటే మీకు మామూలు టైంలో ఉండే ఫీలింగ్ కంటే కూడా ఒక బాధితులుగా ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు ఒకడు,
అవును. మన నాయకుడు ఒకడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను ఈ వీక్. వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ నాయకులు మాట్లాడిన మాట. అంటే ఆయన వెళ్ళిన రోజు నేను లేను, తర్వాత రోజున వెళ్ళాను నేను. అక్కడ ఇద్దరు నాయకులు అడిగారు తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళాను. అక్కడ నాయకులు ఏంటి అసలు జగన్కి ఈ స్థాయిలో, మా హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి రాలేదు, కాంగ్రెస్ కి రావట్లేదు అంత జనం, మేము కొట్టుకు చేస్తున్నాం తీసుకోవడానికి, అతనికి ఎందుకు వస్తున్నారు అంతమంది అన్నట్టు. అంటే నేను ఇంకోటి ఆ మాట అన్న ఒక నాయకుడు అన్న పదం ఏంటంటే, జనం రావడం కాదు, వాళ్ళ ఫేసుల్లో ఎమోషన్, ఒక టెంపర్మెంట్ కనబడుతోంది, విపరీతమైన ఆరాధన కనబడుతోంది. అది ఎందుకు వస్తుంది జగన్ మీద భక్తి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మొన్న ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు మనకి రాజుగారి ఇంట్లో పెళ్లికి నీళ్ల బిందె పాల బిందె అనే సామెత ఉంది కదా, అందరు తలకు చొక్క నీళ్లు పాలు పోయింటారు అంటే అందరూ నీళ్లు పోస్తే చివరికి, అట్లాగా ఎవడికి వాడు నేను ఓటు వేయకపోయినా గెలుస్తాడు జగను, నేను 4 చేత ఓట్లు వేయించకపోయినా గెలుస్తాడు జగను, కానీ నా ఏరియాలో నా సత్తా తెలియాలంటే నేను ఓటు వేయకూడదు, నా నియోజకవర్గం వరకు ఓడాలని అనేక మంది కార్యకర్తలు భావించారు. బికాజ్ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం, జగన్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు తిన్నీయకపోవడం, వాలంటీర్ వ్యవస్థ కారణంగా తమకి రావాలనుకున్న పేర్లు వాలంటీర్లకు వచ్చినాయి. ప్రభుత్వం అద్భుతంగా వర్క్ చేసింది, సర్వీస్ యాక్టివిటీస్, సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా జరిగినాయి. ఈ సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఎందుకు చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ నాయకుల చేత ఇప్పిస్తున్నారు, ఒక ఫీల్ క్రియేట్ కావడానికి. వాళ్ళకి కూడా ఉండాలి కదా లోకల్ గా ఇమేజ్. అది జగన్ చేయలే, అది కడుపు మండిపోయి ఉన్నారు వాళ్ళు. అందుకని జగన్ కి కార్యకర్త సత్తా ఏంటో తెలియాలని ఓడగొట్టడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. వాళ్ళతో చేయించకపోగా వాలంటీర్లతో చేయించడం బాగా మండింది. దాంతో పాటు ఈ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి ఇప్పుడు 3, 4 గ్రూపులుగా ఉన్నారంటే సమన్వయం చేయడం కాకుండా ఎవరో ఒక గ్రూపుని మిగతా 3 గ్రూపుల్ని తరిమేశారు. వాళ్ళందరూ కూడా అధినాయకత్వం దగ్గరికి వెళ్ళాలంటే పార్టీ ఆఫీసులో ఎవడంటాడు, అదే తెలుగుదేశంలో అయితే ఉంటది కదా. ఇప్పుడు లైక్ తిరువురు ఎమ్మెల్యే ఇష్యూలు ఎట్లా తీసుకున్నారు అట్లాగ ఉంటది, వైసీపీలో అట్లా ఉండదు. ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళే ఫైనల్, అసలు ఇంకొక వర్గాన్ని అక్కడ ప్రమోట్ చేయడం ఉండదు, అలా ప్రమోట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడు జగన్. కాబట్టి వాళ్ళు ఇంకెక్కడ చెప్పుకోవాలి తెలియక జగన్ మీద కక్ష పెంచుకున్నారు, చిరాకు పెంచుకున్నారు. పవర్ లోకి ఉన్న టైంలోనే ఇవన్నీ వస్తాయి. ఏదో పని మనం అడుగుతాం జరగదు, ఎమ్మెల్యేని అడుగుతాం జరగదు, జగన్నే తిట్టుకుంటారు. ఇవన్నీ కూడా వీళ్ళు జగన్ ని ఓడగొట్టడంలో బయట వాళ్ళ పాత్ర కంటే సొంత వాళ్ళ పాత్ర ఎక్కువ. కానీ ఓడిపోయిన తర్వాత జగన్ కి ఏం పోయా, బెంగళూరులో పడుకుంటాడా, తాడేపల్లిలో పడుకుంటాడా ఆయన ఇష్టం. కానీ సమస్య ఎవరు సఫర్ అవుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్లో ఉంది కదా సార్, జనం రావడం, ఆ ఫ్లోటింగ్. ఆంధ్ర నుంచి ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్, ఆంధ్ర నుంచి వెళ్ళారంటారా, లోకల్ గా ఆ ఫ్యాన్ బేస్ ఉందా? అక్కడే లోకల్ గా, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు పొందినటువంటి వాళ్ళని ఓ 3-4 రోజులు వీళ్ళు రెచ్చగొట్టారు టీడీపీ వాళ్ళు. కూటమికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు, రాబోతున్నాడు, జైలుకు పోతున్నాడు, దొంగ రాక్షసుడు, వాడేంటి చేసేటప్పటికి వాళ్ళకేంటి అంటే మనవాడిని సఫికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం అండగా నిలబడాలి. ఈ టైంలో ఓ రోజు సెలవు పెడదాం, పోయేదే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళల్లో యూత్ లో హైదరాబాద్ లో జాబులు చేస్తున్న కూడా తెలుగుదేశం సపోర్టర్స్ టీం ఎంత ఉన్నారు, ఇప్పుడు వైసీపీ సపోర్టర్స్ టీం అంతే ఉన్నారు. ఎందుకని హైయెస్ట్ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి 40 ఏళ్ల లోపోళ్లలో 40-45 ఏళ్ల లోపోళ్ళందరూ కూడా 95% ఫీజు రియంబర్స్మెంట్ మీద, 95%. మరి వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటది కదా, వాళ్ళలో తెలుగుదేశం అభిమానులు ఉండొచ్చు, జనసేన అభిమానులు ఉండొచ్చు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈ టెంపర్మెంట్ బిగిన్ అయిన టైంలో సహజంగా అండగా నిలబడదాంలే, పైగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి మండిపోయి ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు బాధతో ఉన్నారు ఒక రకంగా. కాబట్టి అవన్నీ కలిపితే జగన్ కి ఆ జనం అక్కడ డబ్బులు ఇచ్చారని కూడా ఎవడ అనలా. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కనిపించిన వైఎస్ఆర్సీపీ జగన్ ఫ్యాన్ బేస్ రేపొద్దున అక్కడ ఏ పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? పెద్దగా అక్కడ నేను అంటే వేళ రెచ్చగొట్టడం, టీడీపీ వాళ్ళు రాజకీయం అక్కడ ఇతను చేస్తే నడుస్తుంది.
ఇతనేం చెప్పడు, ఎవరికి అనౌన్స్ చేయడు అక్కడ. దెన్ వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ గా ఉండే ఫీలింగ్ ని బట్టి ఉంటది. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద కనిపించింది ఓటమి మీద అనేది, రేపొద్దున అట్లా ఏమన్నా వైసీపీ ప్రభావం ఏ కాంగ్రెస్ మీద ఇంకో పార్టీ మీద ఉంటుందా? అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే క్రిందటిసారి ఎలక్షన్స్ అప్పుడు 14లో 19లో 18లో కూడా ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 100కి 90 మంది బీఆర్ఎస్ కోటేశారు. 100కి 90-95 మంది 2023లో కూడా, 2023, 18, 14లో కూడా. ఎందుకు అని అంటే ఒకటి ఫస్ట్ 14లోనే భయపడేశారు. ఏది భయపడి బీఆర్ఎస్ మీద భయపడి తెలుగుదేశం బీజేపీలకి వేశారు వాళ్ళు భయపడి. కానీ కేసీఆర్ వచ్చాక రాష్ట్ర విభజన ఇంపాక్ట్ ఏమి చూపించలేదు జనం మీద. తరిమేయాలి గిరిమేయాలి ఇట్లాంటి మాట ఏమనలేదు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అతను బాగా చూసుకున్నాడు. దానితో పాటు కేటీఆర్ వాళ్ళని కలపడంలో సక్సెస్ అయ్యాడు. వాళ్ళందరికీ విడివిడిగా ఆ ఏరియాల మీటింగ్లు పెట్టి, హోటళ్లలోనో లేకపోతే కుల మీటింగ్లు ఇట్లాంటివి పెట్టి, మేము మిమ్మల్ని ద్వేషించట్లేదు, మొన్న మీరు ఎలక్షన్లో అట్లా ఓటేయడం కరెక్టా, మేము ఇన్నేళ్లు కొట్లాడుకుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఇవాళ మీరు వేయడం కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. ఒక రకంగా ఆ మాటలో కొంత బెదిరింపు ఉన్నట్టే. అంటే ఏంది మీరు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు, ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళకి వేస్తారా అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తూ, అంటే ఓ పక్కన దబాయిస్తూ, అంటే మర్యాద పూర్వక దబాయింపది, మీరు ఇప్పటికి కూడా ఆలోచించకపోతే ఎట్లాగా ఆలోచించుకోండి అని చెప్పాడు. దాంతో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 16లో ఘన విజయం సాధించింది. కార్పొరేషన్ చరిత్రలోనే లేని 99 సీట్లు గెలుచుకోవడం ఆ రోజున. అది బీఆర్ఎస్ కి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. కేటీఆర్ సక్సెస్ అది. దాన్ని కేటీఆర్ తర్వాత 19 ఎలక్షన్స్ 18లో జరిగిన ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు కదా, అది బాగా సక్సెస్ చేసుకున్నాడు అతను అక్కడ చెప్పడం. దాంతో అప్పుడు తెలంగాణ హైదరాబాద్ లో అప్పటి నుంచినే కదా కాంగ్రెస్ కి భారీ దెబ్బ. కాంగ్రెస్ కి ఏలు పెట్టి లెక్కేసుకోవాల్సిన జనం వచ్చాయి, సీట్లు వచ్చినాయి హైదరాబాద్ లో. ఈవెన్ వాళ్ళకి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ ఉండటం అన్నటువంటిది 23 దాకా కూడా కొనసాగింది. కాబట్టి వాళ్ళు అట్లాగా ఉండిపోయారు. కానీ 24 పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి సీన్ మారింది. అందుకని మీకు 23లో కూడా 39 వచ్చినాయి కదా టోటల్ గా. అందులో 25 దాకా హైదరాబాదే కదా, 29, 30 హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లోనే కొట్టారు. మిగతా బయట అంత తక్కువ కదా, అది తక్కువ. ఆ తర్వాత ఏమైందంటే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చి తెలుగుదేశం బీజేపీ మళ్ళీ ఎప్పుడైతే కలిసి జనసేన, ఒక్కసారిగా తెలుగుదేశం ఓటర్ అక్కడ అప్పటిదాకా ప్రేమ అనేది లేదు బీఆర్ఎస్ మీద, ఒక రకమైన భయం. రెండో పక్కన మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఎందుకు వచ్చిన గొడవ, కాంగ్రెస్ తో మనకు వద్దులే అనేటటువంటి రూట్ లో చేశారు వాళ్ళు. ఈవెన్ 19లో 18లో కాంగ్రెస్ తోనే కదా పొత్తు పెట్టుకుంది, అప్పుడు కూడా వేయలేదు వీళ్ళు కాంగ్రెస్ కి. 23కి వచ్చేటప్పుడు కూడా బీఆర్ఎస్ కి వేశారు. ఆ బీఆర్ఎస్ ఓటర్ షిఫ్ట్ అయ్యాడు మొన్న ఇటు పక్కకి, టీడీపీ ఓటర్. బీఆర్ఎస్ కేసిన టీడీపీ ఓటర్ షిఫ్ట్ అయ్యాడు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్. అయితే ఆ రోజున బీఆర్ఎస్ కి ఓటేసిన వైసీపీ ఓటరు ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు అంటే మన వాళ్ళకి అసలు ఎంతమంది కోట్లు ఉన్నాయో తెలియదు అక్కడ. ఇప్పుడు మొదటి దశలో వెళ్ళిన వాళ్ళలో టీడీపీ వాళ్ళే కదా ఎక్కువ, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎవడి వాళ్ళలో వాళ్ళే ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఏంటంటే కాస్త సామాజిక వర్గ పరంగా, సంపద పరంగా డబ్బులు అది ఉండటం, వాళ్ళు వ్యాపారాలు పొలాలు ఇవి చేసుకుని 4 రూపాయలు సంపాదించుకోవడం. ఇంకోటి వాళ్ళ తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎడ్యుకేషన్ లో బాగా ప్లాన్ చేసుకుంటారు టీడీపీ వాళ్ళు. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళ చదువులు సక్సెస్ అయ్యి అక్కడికి వెళ్ళినటువంటి పాత తరం, ఆ పాత తరం వాళ్ళు ఇట్లా కన్వర్ట్ అయ్యి ఓటేశారు. మళ్ళీ కన్వర్ట్ అయ్యి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు మొన్న. ఎందుకు, రేవంత్ రెడ్డి మావాడు, మా చంద్రబాబు గారి శిష్యుడు, ఇందులో తెలుగుదేశాన్ని చూసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పటిదాకా సైలెంట్. అక్కడ వైసీపీ బ్యాచ్ తక్కువ ఉంటారు, కానీ ఓట్లు తీసుకుని లేదా ఓట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు తక్కువ అక్కడ. ఇప్పుడు మేబీ చేయించుకుంటారేమో వాళ్ళు. బీఆర్ఎస్ ఇప్పటిదాకా ఏంటంటే టీడీపీ ఓటర్ మీద దృష్టి పెట్టింది హైదరాబాద్. ఇప్పుడు ఏమన్నా దీని మీద దృష్టి పెట్టాలి, ఎందుకంటే టీడీపీ ఓటర్లో విపరీతమైన హేట్ రేట్ వాళ్ళ సంబంధించిన సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ మీద. కేసీఆర్ ని కేటీఆర్ ని ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి దీన్ని చూపెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి అందులో దానికి ఒకటి, కేసీఆర్ చంద్రబాబుని దెబ్బ కొట్టాడు, బాబుని అరెస్ట్ చేయబోయాడు అన్నటువంటిది ఒకటి, కేటీఆర్ ఆ మధ్యన బాబు అరెస్ట్ అయినప్పుడు దీనిది ఒకటి. ఈ రెండిటి ఇంపాక్ట్
వాళ్ళ మీద టార్గెట్ అయ్యి ఉంది. వీళ్ళు ఏంటంటే ఆంధ్ర ఓటర్ మనదే కదా అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ దీంట్లో చూశాక సీన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసి అక్కడున్న ఎవరైతే ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరితో ఓట్లు తీపిచ్చారనుకోండి, కొత్తగా యాడ్ చేయించారనుకోండి స్థానిక ఎన్నికల్లో, రేపు కార్పొరేషన్ ఎలక్షన్ దగ్గరికి వచ్చేట్టుకు అందుబాటులోకి వస్తారు. వీళ్ళు వేయచ్చు, లేదా వీళ్ళు ఇక్కడ హ్యూమిలియేషన్ తో విరక్తి చెందైనా వీళ్ళంతటి వీళ్ళే ఓట్లకు అప్లై చేసుకున్నా చెయ్యొచ్చు. ఆ జగన్ జన ప్రపంచం అయితే అలాగే ఉంది 2 రాష్ట్రాల్లో. ఇంకా ఆ 40% ఓటు బ్యాంక్ ప్రభావం అయితే చూపిస్తోంది. బ్యాచ్ ఇప్పుడు ఎట్లుంటదంటే జనం కనబడితే ఓట్లు వేస్తారంటే సిద్ధం సభలకు కనబడ్డ జనం తెలుగుదేశం సభల కంటే కూడా అంతే, కానీ ఓట్లు లేవు. అది కన్వర్షన్ లో ఫెయిల్ అవుతున్నారు. సోషల్ మీడియా అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పడానిక కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు వైసీపీని ఇంకా భయపెట్టే క్రమం, ఆ రెడ్ బుక్ పేజీలు ఇంకా మేము తిరగేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం కాదు. అతనిది సోషల్ మీడియాది కాదు ఈసారి అరెస్ట్ చేసింది, డిబేట్ లో స్పీచ్ గురించి. డిబేట్ లో ఏదో మాట్లాడాడు అన్నట్టు. అంటే ఇప్పుడు టీవీ మీడియాలో కూడా మీరు మాట్లాడద్దని చెప్పడం, అంటే అధికార ప్రతినిధులు ఉన్నదే అందుకు కదా సార్ మాట్లాడడానికి. అంటే విచిత్రం ఏంటంటే టీడీపీలో అధికార ప్రతినిధులు మాట్లాడలేదా మరి? నేను ఆ రోజున కామెంట్లు చూసా వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత కొన్ని కామెంట్లు. నాకు అది చూసి ఓహో మనం చివరికి రాతి యుగం వైపు వెళ్తున్నామేమో ఆంధ్రాలో అనిపించింది. అంటే మన మెదళ్లలో విషం చెమ్మడం ఈ స్థాయికి దిగజారిపోయామా, రాతి మనుషులుగా మారుతున్నామా? ఏది పడితే అది వాగుతాడాడు, ఎట్ట పడితే అట్ట వాగుతాడాడు, నోరేసుకు పడతాడు కదా, నా కొడుక్కి బుద్ధి చెప్పారు. ఈ పదజాలం వాడే వాళ్ళందరూ మరి అది నోరేసుకు పడ్డమే కదా ఆ కామెంటు. అట్లాగే వీళ్ళు ఎన్ని మాట్లాడుంటారు అదే కదా. ఇప్పుడు అతని పేరేంటి, మాదచ్చదని లేకపోతే ఇట్లాంటి ఎన్ని మాట్లాడారు, బోసిడీకి ఇవన్నీ మాట్లాడినప్పుడు వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తే తప్పన్నారు, అరెస్ట్ చేస్తే తప్పన్నారు. ఎందుకని అసలు ఆ పదానికి అట్టంటే అర్థమే లేదని వీళ్ళే అర్థం కూడా మార్చేసేది, ఏదో తెలుగులో కొత్త అర్థం కూడా చెప్పారు. అప్పటి నుంచి యాంకర్లను కూడా వాష్డీకి అని పిలవచ్చు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఏమైంది, వీళ్ళు మాట్లాడితేనే ఇప్పుడు అప్పట్లో ఆయన ఉండేవారు పట్టాభి, టీడీపీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి. మరి ఆయన ఎన్ని ప్రెస్ మీట్లో ఎన్ని మాట్లాడేవారు, ఇంకొక ఆనం ఆయన ఇప్పటికే మాట్లాడుతుంటారు ఆయన డైలాగ్. మరి వాళ్ళందరూ ఆ లెక్క అంటే వాళ్ళ దాంట్లో అల్లే కాదు, టీవీ డిబేట్స్ లో వాళ్ళు దబాయించడం గాని తిట్టడం గాని చేస్తారు. వాళ్ళకి అది తప్పు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా తయారైందంటే ఆంధ్రాలో మీడియా ధోరణి అట్లాగే తయారైంది, పబ్లిక్ యాటిట్యూడ్ ఇట్లా తయారవడమే అసహ్యం. పబ్లిక్ యాటిట్యూడ్ కూడా అంటే మనం మనంతట మనంగా మన వ్యవస్థను కొలాప్స్ చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటాం. మన దరిద్రం ఏంటంటే బానిసత్వ భావజాలంలో ఎక్కువ వెళ్ళిపోతున్నాం. ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పడం చేతకాక రాష్ట్రం మీద తీపించుకున్నాం. ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పడం చేతకాక రాష్ట్రాన్ని తీసుకెళ్లి తెలంగాణలో కలిపి ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ లో తగలేస్తున్నప్పుడు మనకి చెప్పడం చేతకాలి. ఇవాళ రోజున మళ్ళీ విడిపోయాక అమరావతి ఇష్యూలోనూ సరిగ్గా చెప్పలేకపోతున్నాం, విశాఖ విషయంలోనూ సరిగ్గా చెప్పలేకపోతున్నాం. మా నాయకుడు ఏది చేస్తే అది కరెక్ట్ అనేటటువంటి ఒక బానిస భావజాలంలో విద్యావంతులైన మూర్ఖులు ఉన్నాం. విద్యావంతులైన మూర్ఖులు ఉన్నాం. సరైన డిబేట్ చేయట్లేదు, బూతులు తిట్టుకోకుండా డిబేట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇక్కడ ఏమైపోతుంది, సబ్జెక్ట్ లేనోడు బూతులు మాట్లాడుతుంటాడు. వీళ్ళ బూతులు మాట్లాడుకుని దాన్ని గ్రేట్ గా శబాష్ అని బాగా ఇచ్చాడు రాడికి. వీడికి ఇది ఆ హెడ్డింగ్లు కూడా చూస్తుంటే అసహ్యం వేస్తది. వీడికి ఇచ్చి పడేశాడు, తాట తీశాడు. ఏంది అందులో తాటాను తీయడానికి, తాటాకులు డైలాగులు అలాగే ఉంటాయి కదా. మరి పవన్ కళ్యాణ్ గారి భాష ఎలా ఉంటది, ఆయన కూడా ఆ సంస్కారహీనతని మనం బయటికి రాకపోతే, ఆ సంస్కారహీనత నుంచి బయటికి రావాలి, ఇంక్లూడింగ్ లీడర్స్. లీడర్స్ రావాలంటే ముందు మనం మారాలి. అట్లా మాట ఎవడు మాట్లాడినా తప్పు, మా నాయకుడు మాట్లాడినా తప్పే. వాడు అన్నాడు కదా అంటే అప్పుడు నువ్వెందుకు ఇంకా, వాడు ఎదవన్నే కదా నీ నాయకుడు కావాలంటుంది, మరి నీ నాయకుడు ఎదవైతే ఇంకెందుకు? అదే కదా, అది కదా మారాల్సింది. అరెస్టులతో కంట్రోల్ చేస్తారా, సాధ్యం అవుతుంది అలాగా, లేదంటే ఇంకా వీళ్ళు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందా? యాక్చువల్ గా ఒకటండి, ఇప్పటిదాకా చేసిన అరెస్టులో మొదటి దశలో భయపడ్డారు, పారిపోయారు. క్రమంగా ఇప్పుడు అరెస్టులు పెరిగిపోయాక అందరూ సంచులు చదువు కూర్చుని ఉన్నారు. అరెస్ట్ చేస్తే 4 రోజులు ఉండొద్దాం, వీడప్పుడైతే జగన్ కలవడానికి ఒప్పుడు కానీ అరెస్ట్ అయిన తర్వాత అయితే జగన్ కలుస్తాడు, ఎట్లాగో పిలిచి మాట్లాడతాడు, ఫోటో ఇస్తాడు, అదన్నా చేసి వద్దాం. ఎందుకంటే ఎట్టాగూ మనం
ఏం చేయకపోయినా మన వాళ్ళలో మనల్ని ఒప్పుకోరు వీళ్ళు, టీడీపీ వాళ్ళు బతకనీరు. పోనీ వేరే చోట బతుకుదాం అంటే ఊళ్ళో వదిలేసి అడగిపోయి బతకాలా? ఒక ఒక ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేసేసాం ఊళ్ళల్లో అన్ని చోట్ల కూడా. తప్పుడుగా చేసేదాన్ని సమర్థించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక పెరుగుతుందే గానీ తగ్గదు. వైసీపీలో లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే కల్తీ నెయ్యికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారనుకోండి, ఆయన ఓపెనింగ్ ఏదో లేఖ కూడా రాశారు. అంటే ఆ ఇద్దరు టార్గెట్ గా రేపొద్దున ఇంకా త్వరలో వైవి కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది ఒక ప్రచారం. ఆ టార్గెట్ గా నడుస్తుందా రాజకీయం? బేసిక్ గా ఈ రాష్ట్ర పోలీసులతో అయితే వేసి పడేసేవాళ్ళు, అలా బిగిన్ చేసిన దాన్నే కదా సుప్రీంకోర్టు ఆపేసింది. అప్పుడైతే అవసరమైతే జగన్ కూడా పెట్టుండేవాళ్ళేమో, పెట్టేసి ఆ విధంగా ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టే ఆపింది దాంట్లో. ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్టు అప్పన్న దగ్గరే ఏం సమాచారం లేదు. బేసిక్ గా ఏంటంటే అప్పన్న ఎవరు డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చానని వాస్తవంగా 2019 ముందు ఎలక్షన్స్ కు ముందు 18 వరకు అతను ఇతని దగ్గర చేసి తర్వాత అతను ఏపీ భవన్ కి ఎంప్లాయీగా వేయించుకున్నాడు ఢిల్లీ. ఇంకో జోక్ ఏంటో తెలుసా మీకు, 2025 వరకు 24-25 వరకు కూడా 23-24 వరకు అతనికి నెలకి 30,000 రూపాయలు జీతం వేసింది. అతని పేరేంటి ఇప్పుడు, వేమిరెడ్డి, నెల్లూరు. ఆయన సంస్థ నుంచి డబ్బులు వస్తున్నాయి అతనికి. 23 నుంచి 24 వరకు అంటే వైసీపీ ప్రభుత్వం అదే కదా అనేది. అప్పుడు ఇతను కూడా వైసీపీనే కదా. అవును, వైసీపీ. వేమిరెడ్డి వాళ్ళ ఎంప్లాయీగా ఉన్నాడు అతని రికార్డుల ప్రకారం అలా ఉన్నారేమో. అక్కడేమో దీనికి చేస్తున్నాడు, ఇన్ఛార్జ్ ఏం కాదు, ఏపీ భవన్ లో వన్ ఆఫ్ ద ఎంప్లాయీ చేసుకున్నాడు అతను. అతనికి నెలకి 60,000 రూపాయలు ఎంతో జీతం, ఏడాదికి 6 లక్షలు అనుకుంటాను జీతం. ఆ జీతం లెక్కన అతను తీసుకున్నాడు, అతను నడిచింది. ఇప్పుడు ఎవరినన్నా అతను మేబీ దబాయించి చేసి ఉండొచ్చు, అతని వ్యక్తిగతం అవుతుంది తప్పించి. ఇప్పుడు బోలేబాబా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, బోలేబాబాని మరి బ్యాన్ చేశాడు కదా వైవి సుబ్బారెడ్డి. మరి అతను డబ్బులు తీసుకుంటే ఇతను ఎట్లా బ్యాన్ చేస్తాడు? బేసిక్ గా సమస్య ఏంటంటే టెండర్లు మార్పించి వేయించి మళ్ళీ ఇప్పించారు వేరే డైరీకి ఈ అప్పన్న ఎట్లా సాధ్యం అవుతుంది అంటే అప్పుడు ఆయన చైర్మన్ గా ఉన్నారు కాబట్టి. అది అసలు చైర్మన్ డెసిషన్ కాదు, ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఉంటది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ అధికారులతో ఉంటది. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. దీంట్లో ఏంటంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఏదేదో మాట్లాడేసుకుంటారు. సమస్య ఏంటంటే అవగాహన ఉండాల్సింది. ఒక డైరీ నుంచి అంటే మనకేమని అప్లై పెడతారంటే టెండరు, నాకు ఇంత నీ సప్లై చేయగలగాలి, చేయగలిగేవాడు నాకు రండి అంటారు. వాడి వ్యాపారం ఈ స్థాయిలో ఉండాలి అని పెడతారు టెండర్. అంతేగాని 1,00,000 ఆవులు నీ దగ్గర ఉంచుకుని ఆ 1,00,000 ఆవుల నుంచి తీసిన పాల నుంచి వచ్చిన వెన్నతోనే మాత్రమే మాకు నెయ్యి తయారు చేసి ఇవ్వాలని అసలు ఎక్కడ టెండర్ నిబంధనలో లేదు. కాబట్టి అసలు అంత 1,00,000 ఆవులు పెంచుతున్నది ఎవరుంది రాష్ట్ర దేశం మొత్తం మీద. కాబట్టి ఏం చేస్తాడు ఈ డైరీలోళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి 4-5 డైరీలు ఉన్నాయి అనుకో మనకి తెలిసినవి. వాడి దగ్గర ఉన్నది ఆడు అమ్ముతాడు, లేవు పాలు చాలవు, ఏం చేస్తాడు? పక్కన దీనికి తెచ్చుకుంటాడు కదా పాలు, పెరుగైనా మరి వీళ్ళదైనా అంతే. అయితే అందులో ప్రచారం చేసింది ఏంటది, అది నెయ్యి కాదు, అదేదో ఆర్టిఫిషియల్ అన్నారు. అది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కేసు మొత్తం నిలవదు, భవిష్యత్తులో కూడా ఎఫ్ఐఆర్లు పెట్టచ్చు, ఇవన్నీ నడవచ్చు. అంటే వాస్తవంగా అయితే సిబిఐ తొందరగా తేల్చాలి. కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ కూటమి అక్కడ ఇక్కడ ఉండటం మూలంగా ఇంకోటి పర్టికులర్ గా ఇంకొక ఆఫీసర్ని, ఆంధ్ర ఆఫీసర్ని అందులో యాడ్ చేయించి మరీ చేపిస్తున్నారు దీంట్లో. కాబట్టి సాగుతోంది. నిజంగా అయితే గనక ఇప్పటికి తేలిపోవాలి అది. ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారు, పంది మాంసం అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, చేపల నెయ్యి అన్నారు, నూనె అన్నారు. అవి అసలు ఎలాంటి కంపు వస్తుందో ప్రతి ఒక్కడికి తెలుసు. అవి అసలు లడ్డూలు అట్లాంటి కంపు వస్తే మనం 5 ఏళ్ళు చూస్తా ఊరుకుండేవాళ్ళం. డాల్డా నుంచి బిగినయ్యి ఇవన్నీ అవి మామూలుగా దాంట్లో కలిపి తీసుకురావచ్చు, పట్టుకుంటారు. అది యాజ్ ఫర్ ఇప్పటికి కూడా ఆ నిబంధనలు మార్చుకోవట్లే. నిబంధనల్లో మీరేమని పెట్టాలా, ఇవాళకైనా సరే ఎవడైనా ఇట్లా కల్తీది ఇచ్చాడని తెలిస్తే వాడిని అరెస్ట్ చేస్తాం అని ఏమన్నా నిబంధనలు పెట్టారా?
క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఒక రకంగా. అదే వాళ్ళని అట్లా నిబంధనలు ఏమైనా ఉందా? అంటే వాళ్ళ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అనేది జరుగుతుంది మామూలుగా. అంతే, దానివల్ల అదే. ఉపయోగం ఏముంటుంది? అది ప్లస్ రిజెక్షన్, అంతే. ఈ రెండే ఉంది. ఉమ్, అంతేగాని క్రిమినల్ చర్యలు పెట్టడానికి లేదు, అక్కడ ఉమ్, ప్రొసీజర్ లేదు. అవును, టెండర్ అట్లాగైతే ఎవడు వేయడు, అది అవును, అది వేయడు. ఉమ్, అంతటి సప్లై చేయగలిగినోడు కూడా ఎవడు లేడు. అవును. అది నడుస్తున్నది. పోనీ ఇప్పటికైనా వీళ్ళు ఏమన్నా దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసారా? ఇప్పటికీ ఎవడెవడో డైరీల దగ్గర నుంచి కొంటున్నారు. వాళ్ళ దగ్గర నన్ను ఆవులు ఉన్నాయా? అవును. ఇప్పుడు ఇక్కడ మన సంఘం డైరీ నుంచి కూడా వెళ్తున్నాయట. వాళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంతనే ఇవ్వగలుగుతారు? అలాగని అంత ప్రొడక్షన్ టీటీడీ కూడా చేయలేదు కదా. మరి అదే కదా, టీటీడీ ఎందుకు పెట్టుకోదంటా నేను అనేది. ఏంటంటే నీకు ఇంత పెద్ద వ్యవస్థ, నువ్వు అవసరమైతే గోసేవకి సంబంధించి ఒక ఫండ్ అని అడుగు, ఆవు నెయ్యికి సంబంధించి మేము చేస్తున్నాము అని అడుగు, కోట్లు డొనేట్ చేస్తారు. నువ్వు దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆలయం దగ్గర, ఆలయాలకు భూములు ఉన్నాయి కదా, ఆ భూములు ఎవడెవడికో ఇస్తున్నాం కదా లీజుకి, అన్ని చోట్ల ఒక్కొక్క ఆలయం దగ్గర ఒక్కొక్క 50,000 ఆవులి ఆ ఏరియాలో ఎంప్లాయీస్ ని పెట్టించు. ఆ గుడి తరపున మజ్జిగ అట్లాంటి ఆ గుళ్ళు అమ్ముకోమనండి, ఆ దేవుడి పేరుతో అక్కడ పెట్టమనండి, లేదా ఉచితంగా ఇవ్వండి మీరు, అక్కడ కూడా ఇది పెట్టేసేసి వెన్న నెయ్యి ఇక్కడికి తీసుకోండి. సింపుల్. ఇట్లాగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు సింహాచలమా, అరసవిల్ల, ఇట్లా. లేదు ఇవన్నీ కూడా కాదండి, తిరుపతి దగ్గర బోల్డ్ స్థలం ఉంది, మీరు శుభ్రంగా 1,00,000 ఆవులు మీరే కొనండి, 1,000 ఆవులు చొప్పున ఒక్కొక్క గోశాల పెట్టండి, మీ పేరు చెప్పుకు బతుకుతారు కదా. దాంతో పాటు 1,00,000 ఆవులకు కావాల్సిన మేత కోసం మీరే పొలాలు లీజుకు తీసుకోవచ్చు, తద్వారా గడ్డి తీసుకోవచ్చు. అది దేవుడి పేరుతో నడుస్తారు కదా, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది కదా దాంతో. అట్లాగే ఆ పాల నుంచి వచ్చేటటువంటి వెన్న కావచ్చు, లేకపోతే మజ్జిగ కావచ్చు, రేపు చిలికిన తర్వాత వచ్చేటటువంటి మజ్జిగ కావచ్చు, లేదా ఆ పెరుగు కావచ్చు, అవన్నీ మీరు సప్లై చేయొచ్చు కదా. మన గుళ్ళోనే అన్నదానంలో వడ్డిస్తే ఎవరొద్దంటారు? ఆ పాలకి నుంచి వచ్చినటువంటి మజ్జిగని పెరుగుని ఎంత ఉపయోగం ఉంటది. అప్పుడు మనయ్యే కాబట్టి ఇక వెన్న ఇంకెవడు నెయ్యి మోసం చేస్తాడు? ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీటీడీలో భగవంతుడు ఈ ఛాయిస్ మీకు ఇచ్చాడేమో. అంతే కదా, ఈ ఛాయిస్ అంటే భగవంతుడు ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చినప్పుడు మీరు వినియోగించుకోండి, అది దాన్ని రాజకీయంగా వినియోగించుకోకండి. ఇప్పుడు అన్నదానం అనేటటువంటి దాంట్లో టోకెన్లతో ఉన్నదాన్ని నా ద్వారా భగవంతుడు చెప్పించాడు. ఏంది టోకెన్ ఏంటి? నేను రాసింది ఏంటంటే, ఆ రోజున టోకెన్ అంటే మనం క్యూ లైన్ లోకి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో వచ్చి సర్వదర్శనం లైన్ లో టోకెన్లు ఇస్తారు. అవి తీసుకుని మనం బయటకు వచ్చి ఫస్ట్ ఎక్కడికి పోతాం? అర్జెంట్ గా ముందు లడ్డూల దగ్గరికి వెళ్తాం. లడ్డూలు అయిపోయాక మనం భోజనం దగ్గరికి వెళ్తాం. అప్పటికి భోజనం అయిపోయేది. ఇట్లా అప్పుడు ఎవరు తింటున్నారు? అన్నదానం స్టాఫ్ తింటున్నారు. అన్నదానం పెట్టిన పర్పస్ ఏంటి, ఇదేంటి చూసుకోవాలి కదా అన్నటువంటిది నేను మెన్షన్ చేసిన. చేసినప్పుడు అప్పుడు నన్ను బోర్డోళ్ళు అదే అడిగారు, అట్లా సాధ్యమవుతుందంటే. ఇప్పుడు తిరుమల కొండ మీదకి వచ్చేవాడు ఎవడన్నా సినిమా చూడడానికి వస్తున్నాడా? వినోదానికి విలాసానికి రావట్లేదు కదా దేవుడి దర్శనానికి. దర్శనం లేట్ అయిందంటే అది నీ తప్పు, అంతేగా. నువ్వు నీ నిర్వహణ చేత కావట్లేదు ఎక్కువ దర్శనాలు చేయించడానికి. కాబట్టి ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఉంటున్నాడు. అతను 2 పూట్ల అన్నం తింటాడు, లేకపోతే 2 పూట టిఫిన్ చేస్తాడు. నీకు డబ్బులు లేవా? చెప్పు, నువ్వు అడుగు జనాల్ని, ఇక్కడికి వచ్చే భక్తులకు మేము అన్నం పెట్టలేకపోతున్నామని. అంటే లేదు, ఆ లిస్ట్ తీశారు. తీస్తే ఇంకా డబ్బులు ప్రతి ఏడాది 40 కోట్లేమో మిగిలి అవి మళ్ళీ రిజర్వ్ చేస్తున్నారు దాని మీద. మరి ఇంకేంది అది పెట్టడానికి ఏం బాధ అని అడిగాను. అప్పుడు పెట్టినటువంటి సిస్టమే టోకెన్ లేకుండా వాడు ఎవడైనా ఇది వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చింది. నేనేమి తిరుమలలో పుట్టలేదు, తిరుపతిలో పుట్టలేదు, కానీ నాకు ఈ ఫీలింగ్ ని నేను అక్కడ చూసినప్పుడు నాకు గబక్కన అక్కడ కొంతమంది అట్లాగా ఆ టైంకి టోకెన్లు ఉండి తినడానికి లేక వెళ్ళిపోతా నాకు కనిపించినప్పుడు అప్పుడు నేను చేసిన వార్త ఇది. ఆ తర్వాత డిబేట్ నడిచింది. ఇప్పుడు దాంట్లో నిలదీశారు, అడిగారు. నేను ఇలాగే చెప్పా, వాదించా, నా వార్త ద్వారానే వాదించా. ఫైనల్ గా వాళ్ళు మారారు కదా. నువ్వు ఇవాళ మారయ్యా, నీకు భగవంతుడు నీ జీవితంలో మీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల విషయంలో మారినట్టుగానే ఉన్నారు. తప్పలా, శ్రీవాణిదైనా తప్పలేదు,
అవును శ్రీవాణి ఏమన్నారు ఇదివరకు రద్దు అన్నారు. అసలు నేను లాస్ట్ టైం చెప్పాను అయితే అప్పుడే. అసలు కుదరదు అన్ని రోజులు, ఒక రోజు 2 రోజులు అన్నారు. అందుకే కదా తొక్కిసలాట ఇవన్నీ జరిగింది. ఆ ప్రభావమా ఇప్పుడు నిర్ణయం? ఒకరోజు తొక్కిసలాట వలన అది టోకెన్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాట తొక్కిసలాట వలన ఒక రోజుకి పరిమితం చేద్దామన్నారు అన్నారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, అక్కడ కొంతమంది జర్నలిస్టులు రెండుగా విడిపోయి ఉంటారు. ఒకడికి అది నచ్చుతుంది, ఒకడికి ఇది నచ్చుతుంది. చైర్మన్ గారి దగ్గర ఎవరు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపెడతారో ఈఓ దగ్గర వాళ్ళ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అంతే తప్పించి భక్తుడు రూట్లో ఆలోచించరు. నేను అబ్జర్వ్ చేసి, నేను ఆ రోజున ప్రతిదీ లడ్డు ఇష్యూలు ఆర్గ్యుమెంట్ అయినా ఈ వీటిట్లో ఏదైనా సరే ఆడికేం తెలుసండి మనం లోకల్గా ఉంటాం అంటారు. అంతే తప్పించి లోకల్గా ఉండేటటువంటి వాడికి నీకు ప్రతిదీ ఇప్పుడు తిరుమల దగ్గర నేను అక్కడ చేసిన టైంలో ఏందో అక్కడ క్యూ లైన్కి బాగా లేట్ అయిపోతుందంట, అదేది టోకెన్స్ ఆగిపోయి ఉన్నాయి, సిస్టమ్ పనిచేయలేదు, అర్జెంటుగా పద మనం వెళ్దాం అన్నాం. సార్ ఈ రొటీన్ సార్, తిరుమలలో నడుస్తూ ఉంటాయి సార్, ఇది కెమెరామెన్ అంటాడు. అంటే వాళ్ళకి అక్కడ రెగ్యులర్. కానీ నేను ఒక భక్తుడి కోణంలో చూసి, సరే నీకు రెగ్యులర్ పదవయ్యా నువ్వు అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను బ్రేకింగ్ వేసినప్పుడు వెంటనే వచ్చి చెక్ చేసి రిపేర్ చేసి ఇచ్చారు. ఆ టోకెన్ సిస్టమ్ తీసేసిన దాన్ని మళ్ళీ పునరుద్ధరింప చేయించాను. ఇదేంటి, భక్తుడి కోణంలో నేను ఒక భక్తుడిగా వెళ్తే నాకు ఎట్లాంటి ఇష్యూ ఉంటది అనే దాన్ని నేను ప్రతి ఆలోచించేవాడిని ప్రతిసారి. అక్కడున్న వాళ్ళ ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇవన్నీ సహజం కదా మనకి. రోజుకి 1,00,000 మంది ఉండటం సహజమే, 2 లక్షల మంది ఉండడం సహజమే, వర్షం వస్తుంది సహజమే, బయట పడుకోవడం సహజమే అన్నమాట. సహజానికి న్యాయం మనం ఏం చేయగలం? ఇప్పుడు అక్కడ దాని పేరు ఏమంటారు, ఉట్టి అన్నప్రసాదం, ఇది దాంట్లోనే కాకుండా నేను అప్పుడు ఇంకో పాయింట్ రైజ్ చేసి, ఇప్పుడు మంచినీళ్ళకి నేను లెక్క కట్టా. యాజ్ ఫర్ నామ్స్ ఒక రోజుకి ఒక మనిషి 40 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. కొండ మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు 40 లీటర్లు తాగలుగుతారా? 40 లీటర్లు కొనాలంటే అక్కడ బాటిల్, 1 లీటర్ బాటిలే కదా, 20 రూపాయలకు అమ్ముతారు. 40 × 20 800 రూపాయలు. నలుగురు ఫ్యామిలీ వెళ్తే 4 8 3,200 రూపాయలు. పోనీ అన్ని తాగలేదు మనం, అక్కడ దాకా వెళ్ళాం కదా, అక్కడ దప్పిక అవ్వక 10 బాటిల్ అనుకుందాం, 10 వేసుకుంటే 10 20 200 ఈ నలుగురికి 800 రూపాయలు అయిపోతుంది కదా. 2 రోజులు ఉన్నారంటే 1600 అవుతుంది కదా. దానికోసం తాగడం మానాలి మనం, దాహం వేసినా కూడా. ఇది ఎక్కడ ధోరణి? కొండ మీదకి వచ్చాక దేవుడి సమక్షంలో మీరు నీళ్ళు ఎందుకు ఇవ్వలేరు అన్నది నేను అడిగా, వార్త ఇచ్చా, వెంటపడ్డాం దాని మీద. అప్పుడు స్పాన్సర్స్ ముందుకు వచ్చారు. అక్కడ ఏదో రూపాయి కాయన వేస్తే నీళ్ళు వస్తాయి, ఇప్పుడు బాటిల్ నిండుతుంది, లీటర్ బాటిల్. ఇది నేనేంటి భక్తుడి ప్లేస్ లో ఉండి చూసాను. వాళ్ళు ఏం చూస్తారా, బాటిల్ దొరికితే బాటిల్ నీళ్ళే పెట్టలే అనేటటువంటిది అక్కడ వాళ్ళకు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ నేను చెప్పినట్టు శ్రీవాణి విషయంలో తప్పుడు ఆలోచనలు కావచ్చు, దీంట్లో తప్పుడు ఆలోచనలు కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ దానికి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు మాట్లాడేస్తారు. తిరుమల విషయంలో నేను మనసా వాచనం మీద ఏంటంటే, దేవుడి మీదన కాన్సన్ట్రేట్ చేసుకుని ఉండండి మీరు. ఆయనే మీకు టైంకి చెప్తాడు, మీ నోటీస్కి రావడం. ఇవాళ మీకు ఈ టైంకి చెప్పాడు, చెప్పిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు. నా దృష్టిలో అయితే గుడి అనేటటువంటిది ఒక ఉపాధి, ఉద్యోగ, ధార్మిక అన్నిటికీ ముడిపడి ఉన్నది. ఇప్పుడు ఆ గుడి కనుక నిజమైన బాధ్యతతో వీళ్ళు చేస్తే, నిజమైన ట్రస్ట్ బోర్డులుగా వీళ్ళు బిహేవ్ చేయదలుచుకుంటే, నేను చెప్పినట్టు 1,00,000 ఆవులు కొంటే 1,00,000 ఆవుల్ని 1000 2,000 చొప్పున ఎన్ని షెడ్లు వేయచ్చు, ఎంత పెద్ద ల్యాండ్ గోశాల అవుతుంది. ప్రపంచంలో ఎవడున్నా అక్కడికి వస్తాడు అప్పుడు. దాని చుట్టూ గార్డెన్స్ లాగా పెంచి ఇది చేస్తుంటే ఎంత అపీరియన్స్ ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళకి తినటానికి ఉండటానికి ఇదంతా ఉపాధి ఉంటే ఎట్లుంటది అక్కడ. దాంతోపాటు నేను చెప్పినట్టు వాటిలో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ దానికి కావాల్సినటువంటి ఆ దాణ అవి పంట వీళ్ళే పండించుకుంటే ఎంతో చిత్తూరు జిల్లా వాటి రైతులందరూ బాగుపడతారు కదా. అలాగే పక్కన రైతులు కూడా బాగుపడతారు కదా. ఇది ఎందుకు ఆలోచించరు? మనం జీవితంలో మనకు భగవంతుడు ఇచ్చాడు అవకాశం. మనం రేపు పొద్దున్న చచ్చిన తర్వాత వైకుంఠానికి వెళ్దాం అనుకుంటే ఇట్లా చేస్తే వైకుంఠానికి పిలుస్తాడని ఎందుకు అనుకోము? అదేదో జన్నతికి పోవడానికి ఎవడో చంపినట్టు మనం ఇక్కడ పుణ్యం, నీకు పుణ్యం చేసే అవకాశం ఇస్తే అది వినియోగించుకోకుండా దాంట్లో రాజకీయాలు మాట్లాడుకుంటాం. కానీ ఒకట్లేండి, వస్తున్న మార్పులు టీటీడీలు ఇంకా చాలా రావాలి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఈ నెలలో సిఐఏ సదస్సు మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఒక రకంగా చాలా వర్కౌట్ కూడా చేశారు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ ఇద్దరు. ఫైనల్ రిజల్ట్ ఏంటి? సక్సెస్ అయినట్టేనా? అంతే. సిఐఏ సదస్సు 13.5 లక్షల కోట్లు అంటే మాషామాషి కాదు కాబట్టి దాన్ని లైన్ లో పెట్టుకోవాలా. అయితే బాబు గారు చెప్పారు కదా 3.5 ఏళ్ల లోపు
వాటిటన్నిటి లైన్ లో అంటే పెడతారు. ఇలాంటి సదస్సులు జరిగినప్పుడు ముందు వచ్చే ప్రశ్న ఒకటే, ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది వేరు, కుదుర్చుకున్న ఒప్పందాలు ఆచరణలోకి రావడం వేరు. ఇంతమంది ఇన్ని కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ ఏ ప్రభుత్వం అయినా చెప్పుకుంటది, కానీ తర్వాత చూస్తే అది రిజల్ట్స్ కనిపించదు. ఇప్పుడు అదే సీన్ ఉందా, మారుతుంది? అంటే మీడియా ఆలోచన ధోరణి మానవత్వ ధోరణితో కూడిన చర్చ జరగాల్సిన చోట జరగట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఏంటంటే, ఒకటి డెవలప్మెంట్ గ్రోత్ ఆస్పెక్ట్ లో ఫస్ట్ లో ఇండస్ట్రీస్ రావడం ముఖ్యం. సరే, ఇప్పుడు పెద్ద కంపెనీలకి ఇంతకు ముందు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే 14-19లో వస్తానని ముందుకు వచ్చినటువంటి, ఆ రోజు టెంపర్లో చాలా మంది రావడానికి వచ్చారు, వాళ్ళందరికీ మీరు అమరావతికి రండి అన్నారు. అమరావతి భౌగోళిక స్వరూపం చూశాక వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, ఆగిపోయారు. వైజాగ్ రావడానికి చాలా మంది అప్పుడు వచ్చారు, మనం వాళ్ళని డిస్కరేజ్ చేసాం, కంపల్సరీగా అమరావతికి రమ్మన్నాం, వాళ్ళు అందుకని మానేశారు, ఆగిపోయింది. అందుకని ఆ రోజున సిఐఏ సదస్సుల్లో ఓకే అయిన 20 లక్షల కోట్లైనా 30 లక్షల కోట్లైనా అయిపోయింది. జగన్ వచ్చిన తర్వాత విశాఖని బేస్ చేసుకునేటప్పటికి అంబానీలు అదానీలు వీళ్ళందరూ దిగడం ఇవన్నీ నడిచింది. దాన్ని వీళ్ళు జగన్ టైంలో కదా అని వదిలేదు. ఇప్పుడు అదాని ఓపెన్ గా చెప్పాడు కదా, గౌతమ్ అదాని, అది మేము మా డేటా సెంటర్ ఇది గూగుల్ తో జాయింట్ అయ్యాం ఇప్పుడు అన్నటువంటి చెప్పుకొచ్చాడు కదా అతను. అట్లాగే జెండాలో అంతకు ముందే ఓకే అయిందే కదా, అంబానీ అంతకు ముందు ఓకే అయినాయి కదా, కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు. ఆ విధంగా నెగిటివ్ కాకుండా పాజిటివ్ చేసుకుంటున్నారు. మెటల్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ అది అమల్లో 3.5 ఏళ్లలోకే తెచ్చేసేయడం ద్వారా ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చెక్ చేసుకుంటోంది. హైదరాబాద్ అంటే బాబు, వైజాగ్ అంటే లోకేష్ అనే భవిష్యత్ నినాదానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ 3.5 ఏళ్లలో అక్కడ మాక్సిమం తెచ్చే బాధ్యత లోకేష్ టీం చూసుకుంటుంది. చూసుకుని అవన్నీ లైన్ లో పెట్టి కనీసం ఇందులో 40% లైన్ లోకి వచ్చిన బోలెడు డెవలప్మెంట్ కనబడుతుంది. అమరావతికి అదే కోపం వచ్చి సతీష్ చాగంటి లాంటి వాళ్ళు తిట్టిపోస్తున్నారు, మీరు అమరావతిని వదిలేశారు, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ ఇప్పుడు అయ్యేది కాదు, ఇది వచ్చేది కాదు, ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి అన్నటువంటి. వీళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టినప్పుడు అది కొంత లుక్ వస్తుంది, అదేదో ఇది జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకునే పని ఆయన చేస్తున్నారు లోకేష్. కాబట్టి ఇది అవ్వాలని కోరుకుందాం. మనం మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, ఎన్ని ఎకరాల భూమి ఇస్తున్నాం, ఎంతమందికి ఉపాధి ఇస్తున్నాం అని చెప్తున్నాం. అంటే ఒక కంపెనీ వస్తే ఎంతమందికి ఉపాధి వస్తుంది. నువ్వు ఇక్కడ మోసం జరుగుతున్నదల్లా ఒకటే, నువ్వు ఉపాధి ఎంతమందికి ఇస్తానంటున్నావు, అంతమంది ఉపాధి ఇక్కడ అంతకంటే ఎక్కువ మంది ఉపాధి కోల్పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, 1 ఎకరం ఒక రైతు చేతిలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 4 నుంచి 6 బతుకుతారు. 100 ఎకరాలు నువ్వు తీసావంటే 100 నాళ్ళు 400 మంది పోయినట్టు, 400 మంది ఉపాధి కోల్పోయినట్టు. వీళ్ళు ఇచ్చే పరిహారాలు దేనికి పనికిరావండి. వీళ్ళు ఇచ్చే పరిహారాలు ఒరిజినల్ రేట్ కాదు, రిజిస్ట్రేషన్ వాల్యూ రేటు బలవంతంగా గుంజుకునే ఇస్తారు. వాళ్ళు నిజంగా అయితే అమ్మడానికి సిద్ధపడరు, అమ్మడానికి ఎక్కువ డబ్బులు వస్తే సిద్ధపడతారు. అప్పుడు అసలు భూమి ప్రభుత్వం ఎందుకు సేకరించడం, ఏపీఐసి పేరుతో వాడినే కొనుక్కోమను. ఇంతకు ముందు జగన్ గారి హయాంలో 70-30% ఏదో ఉండేది, 70% స్థానికులకు అవకాశం ఇవ్వాలి, 30% మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అనేది. ఇప్పుడు కంపెనీలతో ఆ తరహా ఒప్పందం ఏం జరగట్లేదు. హోల్డ్లో పెట్టాడు జగన్ కూడా, అది ఎవడు సాధ్యం కాదు. అప్పుడు ప్రకటన భారతదేశం మొత్తం మీద ఆంధ్ర వాళ్ళందరూ అంటే అప్పుడు మనం ఇక్కడ వాళ్ళకి భూములు ఇచ్చినందుకు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి అవకాశాలు వస్తేనే కదా డెవలప్ అవుతుంది. అసలు ముందు ఒక నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది, ఆ లోకల్ గా ఉన్నోడికి టాలెంట్ యాడ్ ఉంది, క్వాంటమ్ వాల్యూ ఉంది, వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఎలా ఇస్తారు మరి. ఇప్పుడు కియా దాంట్లో చూడండి, 100కి 90 మంది బయట వాళ్ళే ఉంటారు. బయట వాళ్ళు అంటే ఆంధ్ర, ఇది వేరే దేశం కాదు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు అట్టాగే కదా అమెరికాకి పోయి బతుకుతోంది ఇట్లాగా. కాబట్టి అది సాధ్యం కాదు. నేనేమంటానంటే, నువ్వు ఒకళ్ళకి 1000 ఎకరాలు ఇస్తున్నావు, 5000 ఎకరాలు ఇస్తున్నావు అంటే, అన్ని 1000 ఎకరాలు ఇచ్చినప్పుడు అన్ని కుటుంబాలు వీధిని పడబోతున్నాయి. నువ్వు ఇచ్చే పరిహారం 2-3 ఏళ్లు బతకడానికి సరిపోతుంది అంతే వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ బతికేంటి, అదే కదా. కాబట్టి వాళ్ళకి ఆ ఇళ్లకు ఉద్యోగం అని నేను అంటలేదు, వాళ్ళ రేటుని వాళ్ళని అమ్ముకునేటట్టు చూసుకోండి మీరు. గుజరాత్ లో భూమిని ప్రభుత్వం కేటాయించేది ఉండదు, తీసుకెళ్లి వ్యాపారస్తులు ఇది రైతుకు చూపెడతాది, రైతుకి వీళ్ళకి మధ్యన అనుసంధానంగా ఉంటది. వాళ్ళు డైరెక్ట్ గా రైతు దగ్గర నుంచి కొనుక్కుంటారు.
ఇక్కడ కొనుక్కుంటే వచ్చే రేటుకి నువ్వు భూసేకరణ ద్వారా ఇచ్చే రేటుకి తేడా లేదా? అవును. అది లాసు. అలాగే ఆ ఉపాధిని లెక్కేసుకోండి మీరు. అవును. 100 ఎకరాలు ఒకడికి ఎవరికన్నా ఇచ్చారు, ఇది ఇప్పుడు 20 లక్షలకు 30 లక్షలు. ఈ 100 ఎకరాల్లో ఉన్నటువంటి 100 రైతు కుటుంబాల భవిష్యత్తుని మీరు రోడ్డును పెడుతున్నారు. అంతమందికి పోనీ వీళ్ళకే ఇవ్వాలన్నట్లేదు, అంతమందికి నువ్వు ఉపాధి ఉంది అక్కడ. కానీ అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతుల విషయంలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇప్పుడు ఆల్రెడీ నిన్న నారాయణ గారు చేసింది ప్రకటన, రిజిస్ట్రేషన్లు ఆల్రెడీ మొదలైపోయినాయి, చాలా మందికి రిజిస్ట్రేషన్లు కూడా చేసేసాం అనేది. ఓకే, మౌలిక వసతుల సదుపాయాలు ఎంతవరకు కల్పించారు లేదా, గతంలో చేయలేని ఆ ప్రక్రియ ఇప్పుడు మొదలుపెట్టి ముందు అది పూర్తి చేసేస్తే కొంతవరకు రైతులు సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టేనా, లేదు చట్టబద్ధత కల్పిస్తే మాత్రమే వాళ్ళకి ఉపయోగం? బేసిక్ గా వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే లీగల్ లిటిగేషన్స్ బోల్డ్ వస్తున్నాయి, అవి తీర్చమని. దాన్ని వీళ్ళు తీర్చట్లేదు. సిఆర్డిఏ మాకు సంబంధం లేదంటుంది. ప్రభుత్వం దానికోసం ఎవరికన్నా ఒక అథెంటిసిటీ ఇచ్చి, ఒకళ్ళకి అధికారం ఇచ్చి, ఒక ఆర్డీఓ, ఒక సబ్ కలెక్టర్, ఒక కలెక్టర్ స్థాయి 3 అధికారులకు అక్కడ ఇచ్చేసేసి సిఆర్డిఏతో అటాచ్ చేసి వీళ్ళు ఇట్లాంటిది ఏదన్నా లీగల్ లిటిగేషన్ వస్తే ఆన్ ద స్పాట్ సొల్యూషన్ అక్కడే తేల్చేటట్టు. అంటే మొన్న అసైన్డ్ అనే పదం ఏదో వచ్చి దాని వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది రేపు పొద్దున్న నమ్ముకోవాలంటే అనేది అన్నారు, అది తొలగించినట్టున్నారు, అప్పుడు ప్రకటన చేశారు. తర్వాత కూడా 1 ఎకరం వాళ్ళకి ఇవ్వాలంటే ఎకరం ఇస్తే అంతే ఇస్తాం అంటే వాళ్ళు ముక్కలకి ఇబ్బంది అంటే అలా కుదరదు అన్నారు. దానికి కూడా ఏదో సొల్యూషన్ మరి చేసారో లేదో మరి ఇలాంటివి జరగకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఏంటి వాళ్ళకి రేపు పొద్దున్న ప్రయోజనం? రిజిస్ట్రేషన్ ఏం కాదు అసలు సమస్యల్లా. రిజిస్ట్రేషన్ల సమస్య ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జగన్ టైంలో చేసుకోండి అంటే చేయించుకోలేదు కదా చాలా మంది. ఇప్పుడు చేస్తున్నారంట కదా, ఇప్పుడు చేయించుకున్నారు కొంతమంది, చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు, లేదు అప్పట్లో ఏంటంటే కొంతమంది భయపడి చేయించుకోవాలా, వాళ్ళ ఇది ఇష్యూ వీళ్ళు బయట పెడతారని. ఇప్పుడు వాళ్ళు చేయించుకుంటున్నారు. అది కాదు సమస్య వచ్చింది ఏంటంటే అమరావతిలో ప్రధానంగా వచ్చిన సమస్య, కొంతమందికి ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఆ వాగుల్లో ఆ గ్రామ కంటాల్లో అట్లాంటి ఇచ్చారు. అది మేమేం చేసుకోవాలంటారు వాళ్ళు. అదే కదా, దానికి సొల్యూషన్ ఇవ్వాలి కదా. దాని దగ్గర వచ్చిన సమస్య అదేదో ఇప్పుడు నారాయణ గారు ఈయన పెమ్మసాని కలిసి మొన్న మీటింగ్ పెట్టి తేల్చింది ఏందయ్యా అంటే 200 ఎకరాలు ఎంతోనేనట ఈ ప్రాబ్లం. అది జరీబ్ భూముల విషయంలో వచ్చిందట. అసైన్డ్ భూముల విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది సాల్వ్ చేస్తామన్నారు. నిజంగా కమిట్మెంట్ తో చెయ్యాలి అది. అది ఇంకా అయితే పరిష్కారం పూర్తిగా ఆశించిన అంటే వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ తిట్టుకోవట్లేదు, ఆఫీసర్లను తిట్టుకుని ఆగుతున్నారు వాళ్ళు. అంటే రైతులకి అయితే న్యాయం జరుగుతుంది ఒకవేళ రేపొద్దున రిజిస్ట్రేషన్ ద్వారా. చట్టబద్ధత విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఇవ్వరా? మాత్రం వీళ్ళు మోసం చేస్తున్నారండి. అంటే వీళ్ళకి ఆలోచన లేదా ప్రభుత్వానికి? అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక సందిగ్ధ వ్యవస్థలో ఉంది. ఈ అమరావతి రైతుల ఫీలింగ్ ఏంటి, ఆ 29,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలు ఉంది కదా, ఆ 29 గ్రామాలకే పరిమితం చేయాలని నా కోరిక. అట్లా చేస్తే ఇక దేశంలోనే అతి చిన్న పంచాయతీ అవుతుంది. పంచాయతీ హెడ్ క్వార్టర్ గా ఉండే రాజధాని అవుతుంది. దానికి బాబు గారు కూడా అర్థం చేసుకునే విజయవాడ, గుంటూరు అని అంటున్నారు. ఇది ఇప్పుడు చట్టబద్ధత తెచ్చేస్తే ఆటోమేటిక్ గా ఈ కేంద్రం నుంచి వచ్చే ఫండింగ్ ఉట్టి ఆ 29 గ్రామాలకు ఖర్చు పెట్టడానికి కుదరదు, మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ మొత్తానికి వచ్చినప్పుడు అక్కడే ఎందుకు కొనాలి? ఇప్పుడు సచివాలయానికి నేను రోజు వెళ్తున్నాను, నాకు పని ఉంటుంది అంటే కొంటాం. ముందు అదేంటంటే డెత్ సిటీస్ అంటారు. చైనా, కొన్ని జపాన్ ఇట్లాంటి చోట్ల కొన్ని ఏరియాలు కొత్త నగరాలు సృష్టించారు, ఇంక్లూడింగ్ దొలేరో సిటీ అని వీళ్ళు సృష్టించారు కదా, ఎప్పుడు ఖాళీగా పడి ఉంటాయి అక్కడ. ఎందుకంటే నాకు ఏం అవసరం అక్కడికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అపార్ట్మెంట్ కడితే వెంటనే అద్దెకి వచ్చేటట్టు ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకని ఎప్పుడు ఉంటుంది, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. టూలెట్ బోర్డు వాళ్ళు కనబడితే రేపు అసలు అందుకే బోర్డే పెట్టడం, బ్రోకర్లకు అప్పు చెప్పేస్తారు, వస్తారు చూస్తారు దిగిపోతారు సింపుల్ గా. అట్లాగే ఇప్పుడు అమరావతిలో ఏడ కుదురుతుంది? అవి చెయ్యాలి అంటే ఇది అక్కడికి ఎందుకు వెళ్ళాలి నేను? ఎవరికైనా ఇప్పుడు విద్యా సంస్థలన్నీ కూడా స్కూల్స్, కాలేజీలు పిల్లల్ని పంపించుకోవాలనుకునే వాళ్ళకి, లేదా మాల్స్, గీల్స్ ఇవన్నీ కావాలనుకునే వాళ్ళకి విజయవాడ, గుంటూరు అడ్వాంటేజ్. ఫస్ట్ ప్రయారిటీ విజయవాడ ఇస్తున్నారు, సెకండ్ ప్రయారిటీ గుంటూరు ఇస్తున్నారు, లేదా హైవే మీదన ఉంటున్నారు వాళ్ళు. అది కాదని ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక్కడికి రాకపోతే ఇప్పుడు అదేది రేపు అన్ని ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎంప్లాయీగా ఉంటాడు తప్పించి అక్కడ తన ఫ్యామిలీ ఎందుకు తెచ్చుకుంటారు? పల్లెటూరుకు ఫ్యామిలీని ఎందుకు తెచ్చుకుంటారండి? సింపుల్ లాజిక్. లాజిస్టిక్స్ కావాలి కదా. ఇప్పుడు నాకు
ఊరి చివరన ఉండేది ఫస్ట్. మేము తీసుకున్నప్పుడు ఇల్లు ఇప్పటికీ అది ఊరి చివరనే ఉంటది. ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ సతాయిస్తూనే ఉంటారు, నువ్వు తీసుకొచ్చి ఊరి చివర పడేసా, ఊరి చివర పడేసా. 20 ఏళ్ళు అయినా, 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయినట్టు సతాయిస్తూనే ఉంటారు. ఎందుకని అంటే ఊరి చివరకు ఉండే ఫెసిలిటీకి ఊరి మధ్యలో ఉండే ఫెసిలిటీ సత్యనారాయణపురానికి సింగనగర్కి తేడా లేదా? ఇప్పుడు అట్లాగా బెజవాడ గుంటూరుతో పోల్చుకుంటే ఇక్కడికి వెళ్ళడం జనం, అది మార్కెట్ డౌన్ అయిపోతుంది. అది అక్కడ రైతులకు కోపం, వాళ్ళని సాటిస్ఫై చేయలేక ఈ పని చేయట్లే అయినా. అది చేయకపోతే అమరావతి పెద్ద నష్టం, కష్టం. అది చేసి తీరాల. మేబీ నేను అనుకోవడం లాస్ట్ ఇయర్ ఏదో వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనో కర్నూలులో హైకోర్టు పెట్టబోతున్నారట, హైకోర్టు బెంచ్. అది దానికి ఏదో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది అయిపోయాక నెక్స్ట్ ఇది అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నాను. మార్చి తర్వాత సార్ ఒకప్పుడు నక్సలిస్టులు ఉండేవారు, మావోయిస్టులు ఉండేవారు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా, లేదంటే నిజంగా ఉంటారా? ఇంకా మావోయిస్టు నక్సలైట్ శాంతం పోవడం అనేది ఉండదండి. నాకు తెలిసి మార్చి తర్వాత ఏప్రిల్లో వారానికి 1-2 ప్రకటనలు వస్తాయి. బాగా గోడ పత్రికలు వచ్చాయంట ఆ పల్లెటూరులో ఏం చేశారు ఏంటది, అక్కడ వాళ్ళ మీటింగ్లే. ఇప్పుడు అలాంటివి కొంచెం తగ్గినాయి కదా సార్, ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు కదా. పబ్లిక్ లోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు హీరోలు, వాళ్ళ దృష్టిలో కల్లూరి సీతారామరాజులు. పోలీసులు బ్రిటిష్ వారసత్వం కింద ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ వల్ల, వీళ్ళ ఆ ఊరికి వెళ్తే దబాయించి మాట్లాడతారు పోలీసులు, భోజనాలు అవన్నీ ఊరోళ్లే ఫ్రీగా ఏర్పాటు చేయాలా, అట్లాంటి ఒత్తిడి ఉండేది. అదే మావోయిస్ట్ వస్తే వాళ్ళే 4 రూపాయలు ఇచ్చి తినిపోతారు, ప్లస్ రెస్పెక్ట్ ఇస్తారు, నాన్న బావ తాత ఇట్లా మాట్లాడి. అదే పోలీసులు వచ్చాడు యారా ఏందిరా లంబడిగా ఇట్లా మాట్లాడతారు. ఆ బిహేవియర్లు చూసడం వలన వాళ్ళల్లో ఒక ఇది ఉండేది. ఇప్పుడు సీన్ మారిపోయింది కదా కంప్లీట్ గా. ఇవాళ రోజున ఆలోచన కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళకి చదువుకున్నారు పిల్లలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తున్నారు, తమ తల్లిదండ్రులు తమ ప్రాంతం బాగుండాలి, ఇప్పటికి కూడా నడవడానికి వీల్లేని ప్రదేశం ఏంది చండాలంగా. ఆ రోడ్లు గీడ్లు ఇప్పుడు వేస్తున్నారు, వీళ్ళు ఉంటే చెడగొడతారు. కాబట్టి వీళ్ళు పోతేనే తమ ఏరియాలో మౌలిక వస్తువులు వస్తాయి అన్నటువంటి నమ్మకం పెరిగింది గిరిజన ప్రాంతాలు. కాబట్టి మావోయిస్టులకి అక్కడ షెల్టర్ పోయింది ఓ రకంగా చెప్పాలంటే. ఇదివరకు మావోయిస్టులకి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవాళ్ళు జనాలు, ఇప్పుడు పోలీసులకు మావోయిస్టులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు జనాలు. అప్పుడు ఎవడో ఆ ఊరు మొత్తం మీద ఒకళ్ళకో ఇద్దరికి డబ్బులు ఇచ్చి వీళ్ళు డకాయికే పెట్టుకునేవాళ్ళు పోలీసులు, వాళ్ళ మధ్యలో మావోయిస్టులు కాల్చి చంపేవాళ్ళు. ఇవాళ రోజున డకాయిల్ని పెట్టుకోవాల్సిన అవసరం లే, పబ్లికే చెప్తున్నారు అటు పోతున్నారని మీరు చూసుకోండి అని. ఎందుకని మావోయిస్టుల మీద ప్రేమ పోయింది. మావోయిస్టులు చేసింది ఏంటంటే ఒక అనైతిక పని, మైనింగ్, డ్రగ్స్, గంజాయి, ఈ 2 తమ కళ్ళెదురుగున్నాని గిరిజన ప్రాంతాలు పెరుగుతుంటే అది వాళ్ళకి గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటే మనం ఆపడం ఎందుకులే అన్నట్టు వదిలేశారు. అంటే అది ఒక ఉపాధిగానే చూశారు, అది నేరం అని అనుకోలేదు, క్రైమ్ అనుకోలేదు. అది వాళ్ళ దృష్టిలో మర్డర్ చేయడం కూడా క్రైమ్ కాదు కదా, అంటే చట్టవ్యతిరేక క్రైమ్ కాదు కదా వాళ్ళ దృష్టిలో, మావోయిస్టుల దృష్టిలో. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు అంగీకరించరు కదా, అందుకని తప్పే ఉందిలే అన్నట్టు చూశారు. దాంతో ఆటికి ఆ డబ్బుకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఇవాళ మావోయిస్టులు అక్కడ ఉంటే వాళ్ళకి ప్రమాదం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది బేసిక్. ఇంకోటి టూరిజం డెవలప్మెంట్ విపరీతంగా నడుస్తుంది. మీరు పాడేరు అరకు ఏరియాలో ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే నాకు బాగా గుర్తు, జ్వరాలతో చనిపోయిన రోజుల్లో నేను వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు మంత్రిగా చేశారు బాలరాజు గారు, ఆయన అప్పుడు జెడ్పీటీసీ మెంబర్, ఆయన బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు లోపలికి. అప్పుడు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు ఆయన. అంటే నాకు తెలియని కూడా తెలియదు అయ్యండి. ముందు లోకల్ గిరిజనుడు ఒక ఆయన నన్ను ఎక్కడికో తీసుకెళ్లి బండి కొంత దూరం వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఏర్పాటు చేసుకుని ఇట్లా బోలెడు అంత తతంగా ఉండేది ఆ రోజుల్లో. ప్లస్ అసలు తిండికి నానా తిప్పలు పడ్డా నేను. అనకాపల్లి నుంచి వెళ్తా అనకాపల్లిలో ట్రైన్ దిగా అనమాట. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాను, అక్కడ కాస్త ఫుడ్ అది పార్సిల్ తీసుకుని. ఈవెన్ ఆ తర్వాత నేను వైజాగ్ లో జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు ఏజెన్సీకి వెళ్ళినా ఫుడ్ ఇక్కడ పార్సిల్ తీసుకుని వెళ్ళేవాడిని, అక్కడ సరైనది లభించేది. ఇవాళ చూస్తే టూరిజం అద్భుతంగా ఉంది, అక్కడ ఫుడ్ దొరుకుతుంది, అన్ని రకాల ఫుడ్లు దొరుకుతున్నాయి. అలాగా జనం ఇది పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగింది. ఆ రోజుల్లో మనుషులకి పని దొరికేది కాదు, ఇవాళ రోజున మనుషులు దొరకట్లా పని చేయడానికి. ఆ స్థాయికి వచ్చినప్పుడు అయ్యంతా వద్దు, మళ్ళీ మీరు పాత రోజుల్లోకి మళ్ళీ పాత కాలపు నాగరికత తరహాలో
బ్లౌజులు కూడా లేకుండా ఇట్లా కట్టుకుని ఉండండి. ఈ చేయమంటే ఎందుకుంటారు ఇవాళ జనం? అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలను చాలా మందిని లేపేశారు ఇంకా ఎన్కౌంటర్లో. ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారని కొంతమంది దాని గురించి కోర్టుకు కూడా వెళ్ళారు మొన్న, ఉంటే చెప్పమని అన్నారు. అలాగే ఇవాళ తాజాగా తెలంగాణలో డీజీపీ ముందు చాలా మంది లొంగిపోయారు, చాలా మంది బయటకు వచ్చారు కూడా. అంటే ఈ లొంగుబాట్లు పెరిగినప్పుడు, ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఒకవేళ చిన్న చితక ఉన్నా సరే నడిపేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు లోకల్ గ్రూపులు ఎవరికాళ్ళు నడుస్తుంటాయి. ఇప్పుడు భయపడిపోయిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అగ్రనేతలు లీడ్ చేసి నాయకుడు కూడా ఉండాలి కదా. ఉంటారు, బయటికి తెలియదు, ఉంటారు. ఇంకా ఇప్పుడు చెప్తారు అనేది బయటికి. ఇప్పుడు అతని పేరేంటి, మల్లోజు వేణుగోపాల్ అలియాస్ అభయ్. ఇప్పుడు ఇంకో కొత్త అభయ్ వచ్చాడు, వచ్చేస్తారంతే, పుట్టుకొస్తారా. కాకపోతే ఏంటంటే సర్వైవల్ కష్టం. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా ఉనికి కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు టెక్ శంకర్ లాంటి వాళ్ళని లేపేసిన తర్వాత వాళ్ళకి కనీసం ఇప్పుడు ఆయుధ సామాగ్రి లాంటిది కావాలన్నా ఒక సోర్స్ అయితే మిస్ అవుతున్నారు కదా. సీన్ ఏం లేదండి, ఇంత మందు పాత్రలో ఇదే, దాని పేరేంటది, నేను అప్పట్లో చేసింది టెక్ మధు అనుకుంటా. అప్పుడు ఏది రాకెట్ లాంచర్లు చేసినాడు, అతను చనిపోతే ఆగిందా? వీళ్ళు ఒక్కళ్ళే మనకు కనిపించేది, బయటకు కనిపించేది ఒక బ్యాచ్నే ఉంటది, లోపల మామూలుగా ఉండేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు లేనప్పుడు వాళ్ళందరూ మావోయిస్టులుగా ఇక యాక్టివిటీ యూనిఫామ్లు వేసుకుని తిరగరు. ఊళ్ళల్లో ఎవడు వ్యాపారాలు చేసుకోవడము, లేకపోతే కొట్లలు చిల్లర కొట్లు పెట్టుకుని నడుపుకోవడం అట్లా బతికేస్తా ఉంటారు. మళ్ళీ ఒక పవర్ఫుల్ లీడర్ తయారైనప్పుడు మళ్ళీ చేరతారు. అక్కడ ఏదైనా పబ్లిక్ లో ఒక నెగిటివిటీ వస్తే, వాస్తవంగా మనకేంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బాక్సైట్ గనులు ఇట్లాంటి వాటి వలన ఇదివరకు వ్యతిరేకత ఉండేది. ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకుని నక్సలైట్లు బాగా సక్సెస్ అయ్యారు. ఆ బాక్సైట్ నుంచి వచ్చే ఆదాయం, కూలీ పని, ఉపాధి పని వాళ్ళకే దొరికేటట్టు వీళ్ళు చేసేటప్పటికి నక్సలైట్లే పక్కన పెట్టేశారు జనం. అట్లా మారిపోతుంటాయి. ఉనికి అయితే కోల్పోయే ప్రమాదం ఉండదేమో, టోటల్ గా ఉనికి కోల్పోవడం అనేది. కాకపోతే ఇప్పుడు దాకా జరిగినట్టు ఏది 70 మందిని చంపేయడం, 100 మందిని చంపేయడం, 10 మందిని చంపేయడం, ఇది 99% తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ కి మించి తెలంగాణలో రాజకీయాలు నడపబడుతున్నాయా? ఈ కార్ రేస్ కి సంబంధించి A1 గా ఉన్నారు కేటీఆర్, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే అక్కడ రాజకీయాల్లో ఏమన్నా ఒక పెను మార్పు ఏమన్నా వస్తుందా? ఆ ధైర్యం చేస్తాడా రేవంత్ రెడ్డి అనేది చూడాలి, నెంబర్ 1. ఎందుకంటే ఇంకోటి, అసలు కోర్టులో ఈ కేసు ప్రాథమిక దశలోనే స్టే వస్తుంది అరెస్ట్ మీద. అంటే ఇందులో ఒకవేళ క్విడ్ ప్రోకో జరిగింది అని కనుక నిరూపించగలిగితే స్టే ఇస్తారు. అసలు క్విడ్ ప్రోకో జరుగుంటే ఈ పాటికి చూపెట్టేవాళ్ళు వీళ్ళే, ఆధారాలు ఏం చూపెడుతున్నారు? అంటే క్విడ్ ప్రోకో జరిగిందనేది అయితే వీళ్ళ ఆరోపణ. ఎక్కడ వీళ్ళు అనేది ఏంటి, ప్రభుత్వం కొన్నారు అన్నది. అవును, ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది అందులో లెక్క చూస్తే ఫార్ములా 1 రేస్ తర్వాత కొనలాళ్ళు, అంతకు ముందే కొన్నారు. అంతకు ముందు ఏడాది డేట్ మీద ఉన్నాయి. ముందు బాండ్స్ ఇచ్చి ఆ తర్వాత అది చేసుకుంటాడు. ఇంకోటి, ఫార్ములా 1 రేస్ ఓడి కాదు ఎలక్టోరల్ బాండ్స్, అదేదో కంపెనీలవి, అదేది గ్రీన్ కో ఇట్లాంటిది. గ్రీన్ కో వాడు ఫార్ములా 1 రేస్ ఓనర్ కాదు, గ్రీన్ కో వాడు ఫార్ములా 1 రేస్ కి స్పాన్సర్. వీళ్ళు స్పాన్సర్స్ ని విక్టిమ్స్ గా చూపెడుతున్నారు, స్పాన్సర్స్ పెట్టుబడి అంటున్నారు. ఇది విచిత్రంగా ఉంటది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే ఒక్క లోపం ఉంటది అందులో, డబ్బులు ముందు ఇచ్చేశారు క్యాబినెట్ పర్మిషన్ లేకుండా, కొన్ని వేలు జరుగుతాయి అట్లాంటి ఇన్సిడెంట్. దే హ్యావ్ ద రైట్. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అర్జెంట్ అయినప్పుడు నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టి నేను చెయ్యాలి కాదు, తర్వాత ముందు ఖర్చు పెట్టేశాక రాటిఫై చేస్తారు, అసెంబ్లీలో బడ్జెట్ లో రాటిఫై చేసి చూపెడతారు, అయిపోయా కథం. అది అయితే గీతే టెంపరీ కాన్సెప్ట్ తో ఆడుకోవడం తప్పించి లాంగ్ స్టాండింగ్ లో పనికిరాదని వాళ్ళకి తెలుసు. అయ్యా అదేదో అంటారు, కొండని దవ్వి ఎలకన పట్టినట్టు 2,00,000 కోట్ల రూపాయలు తినేశారని చెప్పి చివరికి ఈ ఫార్ములా 1 రేస్ కేసా పెట్టేది. నువ్వు 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్లలో అధికార యంత్రాంగం అంతా నీ చేతుల్లోనే ఉంది. ఏ కుంభకోణం పీకేవా నువ్వు బయటికి? ప్రతిదీ ఆరోపణే. అధికార పక్షమే ఆరోపణలు చేస్తా కూర్చుంటే పోచుకోలు కబులు కాకపోతే ఇంకేముంటది? కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటే ఆ కోతలు కూయడం తప్పించి నువ్వు 98,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు తింటాడా? అంటే ప్రాజెక్టే కట్టకుండా డబ్బులు తింటే ఓకే అనుకోవచ్చు. 98,000 కోట్లు కనీసం 70-80 ఖర్చు పెట్టి ఉంటాడు కదా. ఆ డబ్బులు ఇటు రిటర్న్ వచ్చి ఉంటే లెక్క ఉంటది, లేదా అసలు నీళ్లే కట్టలేదా? కట్టారు కదా.
అవును. ఇరిగేషను, రోడ్లు వీటిట్లో తిన్నంతగా ఏ నాయకుడు ఇంకెక్కడా తినలేడు. ఉమ్, అది వీళ్ళు తింటున్నారు, వీళ్ళు కూడా తింటున్నారు ఉమ్, బేసిక్ గా. అవును. అది కాదు అని చెప్పడం అమాయకత్వం. ఉమ్, కేసీఆర్ కి శుద్ధపూసని నేను చెప్పట్లా. అవును. కేటీఆర్ ఈ ఫార్ములా 1 రేస్ అయితే నా దృష్టిలో టెక్నికల్ కేసుని క్రిమినల్ కేసు కింద చూపెడుతున్నారు. జూబ్లీహిల్స్ వాటం తర్వాత వెంటనే ఈ కేసు రావడం ఏమనగా పెట్టారు, దెబ్బ మీద దెబ్బ తగులుతుండే బీఆర్ఎస్ కి, కేటీఆర్ కి. అట్లేం లేదు. బీఆర్ఎస్ ని బీజేపీ ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినట్టు. ఎందుకు ఇది ఎన్ని నెలలు అయింది, దాదాపుగా ఎన్ని నెలలైనా పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు కదా. 2024లో కేసు అనుకుంటా ఇది. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ తొక్కడానికి పెడుతోందేమో, ఇందులో పర్మిషన్ ఇచ్చిందేమో. మన చేతి మీద మట్టి ఉంటది కదా, ఎదురోడు భుజం మీద తుపాకీ పెట్టుకుని కాల్చుకోవడం. అలా అయినా రెండు వైపుల నుంచి దెబ్బ పడుతున్నట్టే కదా బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ నుంచి అటు బీజేపీ నుంచి కూడా. అది ఇప్పుడు ఇలా ఇంతకుముందు ఇల్లు కొట్టలేదేంది, బండి సంజయ్ తీసుకెళ్లేది ఏదో దిక్కుమాలిన కేసు, పేపర్లు లీకేజ్ కేసు అని చెప్పి అరెస్ట్ చేయలేదా, రేవంత్ రెడ్డిని పట్టుకెళ్ళి అరెస్ట్ చేయలేదా. ఆ ప్రతీకార రాజకీయాలు మానుకుంటే అందరూ బెటర్, వాళ్ళు మానుకోకపోతే వాళ్ళ కర్మ. ఫైనల్ గా ఈ వారం ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఒక పెద్ద సంచలనం అయిపోయారు వాస్తవానికి జనరల్ గా. ఎందుకంటే ఓకే, అతనితో చాలా మంది లింక్ ఉన్నారని ఇప్పుడు అర్థం అవుతుంది, చాలా మంది ఎడిక్ట్ అయ్యారు. అది ఆయన చేసింది నేరమా కాదని ఒక ఎత్తు అయితే, ప్రజా మద్దతు ఆయనకు ఉన్నట్టుగానే కనిపిస్తోంది ఒక రకంగా. అది ఎంతవరకు కరెక్ట్ కూడా మనకు తెలియదు. సజ్జన్నార్ గారు, ఆయన చాలా సీనియర్ ఆఫీసరు, ఇంతకుముందు ఆయనకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరుంది. కొండంత వెలకని పట్టారని అనుకోవాలా, లేదంటే సినిమా ఇండస్ట్రీకి ఏదో చెయ్యాలని చెప్పి ఐబొమ్మ రవిని తీసుకొచ్చారు? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే నేరుగా ఆయన డైరెక్ట్ గా ఏం చేసాం అన్నట్టుగా, ఇది అనవసరం అసలు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ప్రజా వ్యతిరేకం. అంటే వీళ్ళు ఊరికినే వాగుతుంటారు కానీ బేసిక్ గా అది క్రైమ్ క్రైమ్ చేయడం తప్పులేదు. కాకపోతే పబ్లిక్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివిటీ పోలీసులకు ఇబ్బంది అవుతుంది. అదే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకపోగా ఎదురుదాడి నాటకం ఎప్పటికైనా మానాలి. మేము ఎంతెంత ఖర్చు పెడతాం, ఎంత కష్టపడతామో తెలుసు అంటే, ఎవరి కోసం కష్టపడతానా, నీ వ్యాపారం నువ్వు చేస్తున్నావు, మరి ప్రతి చిల్లర కొట్టోడు కష్టపడతాడు. అరే కూరగాయల బండి ఆవిడ రోజు పొద్దున్నే వెళ్ళి తెల్లారుజాము 4 గంటలు వేసి హోల్సేల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి కూరలు కొనుక్కొచ్చుకుని, ఆ తర్వాత ఇంటి దగ్గర ఎన్ని సర్దుకుని అందులో ఉన్న చెత్త అంతా తీసి అందులో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కుళ్ళినైపోయినా నానా తిప్పలు పడి పోషించుకుంటుంది కదా. మరి వాళ్ళకంటే నువ్వు పెద్ద గొప్ప కష్టపడుతున్నట్ట తొక్కలోది. నీ దగ్గర గ్లామర్ వరల్డ్ కాబట్టి నువ్వు నీ దానికి ఇప్పుడు అదే నీ సినిమాలో ఇదే కూరగాయలని అమ్మ కిందన హీరోయిన్ పెడితే వెనకాల ఆర్ఆర్లు వేస్తావు, గొప్ప ఇదిగా చూపెడతావు. వీళ్ళందరికంటే నువ్వేదో గొప్ప కష్టపడుతున్నావు అని ఎందుకంటే నువ్వు బేసిక్ గా ఫస్ట్ మీరు దోస్తున్నారు, దోచుకుంటున్నారు. ఇట్లాగా సమోసా బయటేమో 10 రూపాయలు, లోపలికి వెళ్తే 80 రూపాయలు. అదేదో పేలాలేమో బయటేమో 30 రూపాయలేమో, లోపలికి వెళ్తే 300 రూపాయలు. వాటర్ బాటిల్ 30 రూపాయలు. ఎవరిని దోచేస్తున్నారు మీరు? 10 రూపాయలు వాటర్ బాటిల్. ఆ ప్రభుత్వాలకి సిగ్గు లేదు, రాజకీయ పార్టీలకి సిగ్గు లేదు, చీము నెత్తురు లేని ఎదవలు వీళ్ళందరూ పాలకులకి. కాబట్టి అన్ని ఎవడో అధికారంలో ఉన్నా సరే అంటే అందరూ వాళ్ళకి బానిసల్లా కుక్కలాగా పడి ఉంటున్నారు వీళ్ళు. అరే నువ్వు థియేటర్లు అట్టెట్ట అమ్ముతావురా అని అడగాలి కదా. సినిమా ఇండస్ట్రీ అనేటప్పుడు ఆ నలుగురు అనేది ఒకటి వస్తుంది, ఆ నలుగురు కూడా ఎవరు తెలుసు. ఆ నలుగురు కోసమే డిస్ట్రిబ్యూటర్లు, ఆ నలుగురు కోసమే ప్రొడ్యూసర్లు, ఆ నలుగురికే ఉన్న థియేటర్లు, ఆ నలుగురి కోసమే ఈ పాప్కార్న్లు కానీ సమోసాలు. ఇప్పుడు ఆ నలుగురి కోసమే ఐబొమ్మ రవి అరెస్ట్. కాదు ఇది మొత్తం టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సఫర్ అయింది ఇందులో. మెయిన్ వెంటనే సినిమా రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు ఎదురుగుండా ఫ్రీగా కనబడుతున్నాను. నేను ఇప్పుడు ఇదివరకు మా చిన్నప్పుడు ఈ వజ్రాయుధము ఇట్లాంటి సినిమాలు ఉండే, అప్పుడు కొత్త చిరంజీవి, కృష్ణాయి ఇట్లాంటి సినిమాలు థియేటర్లో నడుస్తుండగానే శ్రీరామనవమికి మా గుంటూరులో మా బూర్ల వారి ఆ ఏరియాలో ఉండేవాడు. ప్రతి రోడ్డులో ఒక్కొక్క సినిమా వేసేవాడు, రీల్స్ తెచ్చేసేవాడు రోడ్డు మధ్యలో పెట్టి. అప్పుడు కొత్త సినిమాలు బయట చూసేసేవాళ్ళు. మరి అది ఏమనాలా? వాళ్ళు అఫీషియల్ గా డబ్బులు ఇచ్చి తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే బాగుపడతారు. కానీ బయట సినిమా వచ్చేస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళి చూడాలా థియేటర్కి వెళ్ళి? అంటే థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదనే కదా ఈ ఐబొమ్మలో ఇలాంటి ఎన్ని వస్తున్నాయి. కరెక్టే. దానికి కారణం ఒకటి, వీళ్ళందరూ ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేయాల్సిన పని ఏంటంటే ఓటీటీలు మీరు నిషేధించండి, ఈ సినిమాలు ఎవ్వడికి అమ్మకండి. అది అప్పుడు ఓటీటీలో సినిమాలే లేనప్పుడు ఓటీటీలు చూడరు. ఓటీటీకి అలవాటు పడ్డాక ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, అదేదో సామెత ఒకటి ఉంది, రాజుని చూసిన గంటతో మొగుడిని చూస్తామంటుంది. ఓటీటీలో ఇతర భాషల్లో వస్తున్న సినిమాలు స్టైల్ చూసి మనం ఎంత విఫలంగా ఉన్నామనేది తెలుస్తుంది. మన వాళ్ళు ఏ కొత్త ప్రయోగం చేయరు, ప్రతి దాంట్లో
సపసపా నరికేయడం, అంతే. ప్రతి దాంట్లో ఎగరేసి కొట్టేస్తారు. అంతే. ప్రతి దాంట్లో నలుగురు హీరోయిన్లు వచ్చి మీద పడిపోతుంటారు. అంటే హాలీవుడ్ ని మించిపోతుంటాయి. ఈ మన హీరో ఎలివేషన్ ఇది నిజ జీవితంలో జరుగుద్దా సచ్చుద్దా లేదు, దీనికి కానీ వాటిని చూస్తున్నారంటే లేదు. ఇక్కడ ఒక విరక్తి చెందిన ప్రేక్షకుడిని థియేటర్ దగ్గరికి ఏదో బలవంతంగా తీసుకుపోతే ఆడిని అక్కడ దోచేస్తున్నావు నువ్వు. కాబట్టి వీళ్ళు ఇట్లా ఉన్నంతసేపు సినిమా ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఉంటది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఇప్పుడు వీళ్ళే రాస్తారు కదా, ఏది చూపెడతారు కదా సినిమాల్లో, రాబిన్ హుడ్ టైపుల్లో హీరోల్ని. ఇప్పుడు రవితేజ సినిమాలో ఊళ్ళో వాళ్ళందరూ బ్యాంకులు దోచుకుని లేకపోతే పెద్ద పెద్ద నాయకుల డబ్బులు దోచుకుని ఎవరికో పంచుతాం అట్లాగా. అట్లాంటి రాబిన్ హుడ్ ఇతను. ఇప్పుడు అతను దీంట్లో ఇప్పుడు ఏం చూస్తున్నారు చూడండి మీరు, ఆ వార్తలన్నీ కూడా ఇప్పుడు ఐబొమ్మ రవి అనేది పేరు పెడుతూ ఎంతసేపటి బెట్టింగ్ యాప్ల నుంచి డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే దాని నుంచి తీసుకున్నాడు, దీని నుంచి తీసుకున్నాడు అంటే అలాగన్నా నెగిటివ్ ఉంటదన్న ఉద్దేశం అంతే వీళ్ళకి. ఒరిజినల్ గా సినిమా పైరసీ ఆస్పెక్ట్ అయితే మాత్రం పబ్లిక్ ఎవ్వరు అతన్ని తప్పు పట్టట్లా, ఎక్సెప్ట్ ఆ సినిమా హీరోల అభిమానులు తప్పించి. అదే కదా, ఒక రకంగా ఇది ఒక వ్యతిరేకత పోలీసులకు కూడా ఏం చేయాలి అనేది. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జగన్ క్రేజ్ ఏంటనే తెలంగాణలో తెలిసి వచ్చిందా, హైదరాబాద్ లో ఈ చర్చ అయితే నడుస్తుంది. అలాగే మావోయిస్టుల విషయంలో కూడా ఆపరేషన్ కగారు అయితే కంటిన్యూ అవుతుందా, మార్చి నెలాఖరులోపు ఏం జరుగుద్ది? ఇప్పుడైతే తాజాగా మావోయిస్టులు లొంగిపోతున్నారు ఒక్కొక్కరు. అది ఖచ్చితంగా ఆపరేషన్ కగారు ఎఫెక్ట్ అని అనుకోవాలా, కేంద్రం చేసిన ఒక హెచ్చరిక అనుకోవాలా, ముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది వేచి చూద్దాం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.